హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు క్లాస్లో ఆర్ఐఎంసీ అండ్ సైనిక్ స్కూల్, ఆర్ఐఎంసీకి సైనిక్ స్కూల్కి కూడా రెండిటికి కూడా కామన్గా ఫిజిక్స్ నుంచి ఉన్న టాపిక్స్ ఏంటి. అయితే మనకి ఆర్ఐఎంసీ వచ్చేసరికి 75 మార్క్స్ అనేది జనరల్ స్టడీస్ నుంచి ఇస్తారు. అందులో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ నుంచి మనకి ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది. ఫిజిక్స్లో వచ్చేసరికి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వచ్చేసరికి మనకి 7th క్లాస్ ఆర్ఐఎంసీ ఎగ్జామ్కైనా లేదా 8th క్లాస్ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కైనా ఇంచుమించుగా రెండింటికి కూడా ఒకేలాంటి సిలబస్. కాబట్టి ఇక్కడ ఆర్ఐఎంసీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు 8th క్లాస్లో సైనిక్ స్కూల్ కూడా సేమ్ సిలబస్ అనేది మనకి యూజ్ అవుతుంది. అయితే ఆర్ఐఎంసీకి లేదా సైనిక్ స్కూల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, ఫోర్స్, ఫ్రిక్షన్, ప్రెజర్, హీట్, లైట్, కరెంట్ అండ్ మ్యాగ్నెటిజం, సౌండ్, స్టార్ అండ్ సోలార్ సిస్టమ్, ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, కార్బన్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్, సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్స్, పొల్యూషన్ అండ్ గ్లోబల్ వార్మింగ్, ఈ టాపిక్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలి. అయితే ప్రతి ఒక్క టాపిక్ యొక్క నోట్స్ అనేది మీకు వీడియోతో పాటు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ టాపిక్ విని ఆ టాపిక్ యొక్క నోట్స్ అంతా కూడా మీరు ప్రిపేర్ చేసుకొని ఆ బిట్స్ అన్ని బాగా ప్రాక్టీస్ చేసి వాటిపై ఉన్న ఆన్లైన్ ఎగ్జామ్స్ మీరు బాగా రాస్తే ఈ టాపిక్స్ నుంచి ఎటువంటి బిట్స్ ఇచ్చినా సరే మీరు ఈజీగా చేయగలుగుతారు. అయితే ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఫస్ట్ టాపిక్ యూనిట్ అండ్ డైమెన్షన్స్. యూనిట్ అండ్ డైమెన్షన్స్. అయితే యూనిట్ అండ్ డైమెన్షన్స్కి వచ్చేటప్పటికి వేర్ వి యూజ్ యూనిట్స్, వేర్ వి యూజ్ డైమెన్షన్స్. మనం ఎప్పుడు యూనిట్స్ యూజ్ చేస్తాము, ఎప్పుడు డైమెన్షన్స్ యూజ్ చేస్తాము. యూనిట్ అంటే ఏంటి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక షాప్కి వెళ్ళారు. మీరు ఏదైనా ఒక షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి షుగర్ ఇవ్వు అని అడుగుతారు. ఓకే, సో షుగర్ ఇవ్వండి అని అడిగితే అప్పుడు వాళ్ళు ఏం అడుగుతారు? ఎంత షుగర్ కావాలి, ఓకే, క్వాంటిటీ ఎంత అనేది అడుగుతారు. అప్పుడు మీరు ఏం చెప్తారు? 5 kgs లేదా 5000 grams, 20 kgs ఇలా అడుగుతారు కదా. అంటే ఆ 5 పక్కన మీరు ఏంటి యూజ్ చేశారు? కేజీస్. అంటే ఏదైనా ఒక వస్తువుని కానీ ఏదైనా ఫిజికల్ క్వాంటిటీని కానీ దానికి ఎంత అమౌంట్లో మీకు కావాలి అనేది చెప్పాలి అంటే ఖచ్చితంగా వి రిక్వైర్ యూనిట్స్. Okay, here the definition of unit is given here. Okay, so in this lesson we are discussing about definition of unit and system of units and types of units and dimensional formula of units and prefixes used in metric system and some practical units of length, mass and time. Okay, ఈ 5 టాపిక్స్ కూడా, ఈ 5 కాన్సెప్ట్స్ కూడా మనం ఈరోజు క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, టోటల్ 6. అయితే సో డెఫినిషన్ ఆఫ్ యూనిట్స్. ఫస్ట్ ఏంటంటే డెఫినిషన్ ఆఫ్ యూనిట్, యూనిట్ యొక్క డెఫినిషన్ నేర్చుకుంటారు. తర్వాత సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ గురించి నేర్చుకుంటారు. తర్వాత టైప్స్ ఆఫ్ యూనిట్స్ గురించి నేర్చుకుంటారు. ఈ 3 అయిపోయిన తర్వాత డైమెన్షనల్ ఫార్ములాస్ ఏ విధంగా రాయాలని నేర్చుకుంటారు. తర్వాత ప్రిఫిక్సెస్ యూజ్డ్ ఇన్ మెట్రిక్ సిస్టమ్, ఎందుకంటే ఫిజిక్స్ అంతట్లో కూడా మనకి యూనిట్స్ వస్తాయి కాబట్టి ప్రిఫిక్సెస్ యూజ్డ్ ఇన్ మెట్రిక్ సిస్టమ్ గురించి తెలుసుకుంటారు. అలాగే సమ్ ప్రాక్టికల్ యూనిట్స్ ఆఫ్ లెంత్, మాస్ అండ్ టైం, వీటి గురించి తెలుసుకుంటారు. అయితే సో మొదటిగా మనం ఏం నేర్చుకోవాలి? డెఫినేషన్ ఆఫ్ యూనిట్. ఓకే, యూనిట్ అంటే ఏంటి? సో యూనిట్ అంటే ఏంటి? ఓకే, హియర్ ద డెఫినేషన్ ఆఫ్ యూనిట్ ఈస్ గివెన్ హియర్. ఓకే, యూనిట్, the chosen standard used for measuring a physical quantity. Where we use unit? Unit is used for measuring of physical quantity. ఏదైనా ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి? ఏ వస్తువు అయినా. ఓకే, వస్తువు యొక్క బరువు చెప్పాలి. ఓకే, సపోజ్ యూ వాంట్ టు టెల్ ద వెయిట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, దేర్ you are using units. Suppose you want to find the length of the mountain, there you are using units. Suppose you want to find the distance, there also you are using units. Yes or no? Okay, in our practical life we are using units in so many places. Okay, so units ane manu use chestamu. Ala units అనేవి ఏంటమ్మా? It is a used for measuring of physical quantity. Okay, here the definition of unit is the chosen standard
ఓకే యూజ్డ్ ఫర్ మెజరింగ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. ఫిజికల్ క్వాంటిటీ మెజర్ చేయడానికి యూజ్ చేసేదాన్ని ఏమంటామమ్మా? యూనిట్ అంటాము. అయితే యూనిట్ ఏం చెప్తాదంటే యూనిట్ షుడ్ బి వెల్ డిఫైన్డ్, ఓకే, అండ్ ఈజీ టు రీప్రొడ్యూస్ అండ్ ఈజీ టు కంపేర్ అండ్ ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ అండ్ ఇండిపెండెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఫిజికల్ కండిషన్స్. యూనిట్ అనేది వెల్ డిఫైన్డ్ అంటే ప్రతి దానికి కూడా ప్రతి యూనిట్ని కూడా ఒక డిఫైన్ చేసి ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 kgs లేదా 100 kgs లేదా 10 kgs అంటే లేదా 1 kg, ఇలా 1 kg మనం తీసుకున్నాము అంటే హౌ వి టెల్ ద 1 kg? మీకు 1 kg షుగర్ కావాలంటే వాళ్ళు ఏంటి 1 kg మెజర్ చేసి ఇస్తారు. వాళ్ళకి ఎలా తెలుసు అది 1 kg అని చెప్పి? ఆల్రెడీ 1 kg అంటే ఏంటో మనకి ఇంటర్నేషనల్ మెజరింగ్ సిస్టమ్ సంబంధించి ఫ్రాన్స్లో సావియర్స్ అనే సిటీలో మనకి ఏంటంటే ఇలా ఈ మెజరింగ్ సంబంధించి ఒక ఇన్స్టిట్యూషన్ ఉందమ్మా. ఈ ఇన్స్టిట్యూషన్లో మనకి ప్లాటినం ఇరేడియంతో తయారు చేసిన ఒక రాడ్ ఉంది. ఓకే, ఆ రాడ్ యొక్క వెయిట్ కరెక్ట్గా ఎంత అంటే 1 kg. ఆ 1 kgని బేస్ చేసుకొని 1 kgs అన్నీ కూడా అంటే 1 kg గురించి మనకి ఏంటంటే ప్రతి ఒక్క యూనిట్ని కూడా మనకి డిఫైన్ చేశారు. 1 సెకండ్ అంటే ఏంటి, 1 మీటర్ అంటే ఏంటి, 1 kg అంటే ఏంటి, అలా ప్రతి దాన్ని కూడా ఏం చేశారు? డిఫైన్ చేశారు. ఓకే, కాబట్టి ఇట్ ఈస్ ఏ వెల్ డిఫైన్డ్, ఈజీ టు రీప్రొడ్యూస్. ఓకే, మనం ఎప్పుడైనా సరే రీప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈజీ టు కంపేర్, మనం కంపేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 grams ఇచ్చారు, 1 kg ఇచ్చారు. ఈ రెండింటిని మనం కంపేర్ చేసి చెప్పచ్చు కదా ఏది ఎక్కువ ఏది తక్కువ అని. ఓకే, అలా ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్, మీరు ఏంటంటే ఎందులో తీసుకుని ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ అంటే ఇక్కడ 1 kg వచ్చిందంటే అక్కడ కూడా దాని యొక్క వెయిట్ అనేది 1 kgయే. ఓకే, అయితే ఇలా ఏంటి అంటే సో యూనిట్ అనేది మనకి ఏంటంటే ఇవన్నీ కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, అయితే సో ఇప్పుడు మనం క్లాస్లోకి వస్తున్నాం. క్లాస్లోకి వచ్చేటప్పుడు యూనిట్ అంటే ఏంటమ్మా? ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ యూనిట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, యూనిట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ఫిజికల్ క్వాంటిటీ. ఫిజికల్ క్వాంటిటీస్ని మెజర్ చేయడానికి యూజ్ చేసేది ఏంటమ్మా? యూనిట్. అంటే ఏ వస్తువు యొక్క బరువు అయినా ఎత్తైనా, ఓకే, అలా దాని యొక్క వాల్యూమ్ అయినా దాని యొక్క ఏరియా అయినా, ఓకే, మాస్ అయినా ఏదైనా సరే, వెలాసిటీ అయినా స్పీడ్ అయినా ఏదైనా ఏది ఫైండ్ చేయాలన్నా ఏ ఫిజికల్ క్వాంటిటీ యొక్క దేనినైనా ఫైండ్ చేయాలన్నా మనం ఏం యూజ్ చేయాలి? ఖచ్చితంగా మీరు యూనిట్స్ అనేవి యూజ్ చేయాలి. ఓకే, ఎవ్రీవన్ అండర్స్టాండ్ వేర్ వీ ఆర్ యూజింగ్ యూనిట్స్ నౌ. తర్వాత సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. అయితే మనకి యూనిట్స్ 4 types ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఓకే, సిజిఎస్ సిస్టమ్, ఎంకేఎస్ సిస్టమ్, FPS system and SI system. Okay, we are having 4 types of system of units. Okay, how many types of system of units we have? 4 types. What are they? CGS system, MKS system, FPS system, SI system. ఈ 4 రకాలైన సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అనేవి మనకి ఉన్నాయి. ఓకే, అందులో ఫస్ట్ యూనిట్ ఏంటంటే సిజిఎస్. ఫస్ట్ యూనిట్ ఏంటమ్మా? సిజిఎస్. సో సిజిఎస్ అంటే ఏమిటి? సి అంటే చూడమ్మా, ఇక్కడ ఎప్పుడు కూడా మనకి సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఎప్పుడు కూడా మనకి లెంత్, మాస్, టైం, ఈ 3 కూడా చెప్తాయి. లెంత్, మాస్, టైం. మనకి డైమెన్షనల్ ఫార్ములాస్ కూడా వీటిని బేస్ చేసుకొని చెప్తాము. నెక్స్ట్ మనం డైమెన్షనల్ ఫార్ములాస్ రాస్తాము. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఆ డైమెన్షనల్ ఫార్ములాస్ వేటిని బేస్ చేసుకొని చెప్తామా? లెంత్, మాస్, టైం. కాబట్టి మనకి సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ కూడా లెంత్, మాస్, టైంని బేస్ చేసుకునే ఉన్నాయి. ఓకే, అయితే సిజిఎస్ అంటే ఏంటంటే సి అంటే లెంత్కి సంబంధించింది. సో లెంత్కి సంబంధించింది కాబట్టి సి మీన్స్ సెంటీమీటర్. సి మీన్స్ సెంటీమీటర్. మాస్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వెయిట్. మాస్కి వెయిట్కి చిన్న డిఫరెన్స్ ఉంది, అదేంటో కూడా మీకు ఈ క్లాస్లో చెప్తాను. ఓకే, సో మాస్ మీన్స్ హియర్ గ్రామ్స్. ఏంటమ్మా? గ్రామ్స్. ఎస్ అంటే సెకండ్. ఎవ్రీవన్ అండర్స్టాండ్? సో ఇలా సిజిఎస్ సిస్టమ్ అనేది ఒక సిస్టమ్ ఉంది. ఓకే, అయితే సిజిఎస్ సిస్టంలో లెంత్ని ఏ యూనిట్లో చెప్తారు? సెంటీమీటర్లో చెప్తారు. ఓకే, వెయిట్ని ఏ యూనిట్లో చెప్తారు? గ్రామ్.
టైంని ఏ యూనిట్లో చెప్తారు? సెకండ్స్లో చెప్తారు. ఎవ్రీవన్ అండర్స్టాండ్? అర్థమైందా? నెక్స్ట్ తర్వాత ఎంకేఎస్ సిస్టమ్. తర్వాత ఏంటమ్మా? ఎంకేఎస్ సిస్టమ్. ఓకే, ఎంకేఎస్ సిస్టమ్ వచ్చేటప్పటికి మా ఎం అంటే లెంత్కి సంబంధించింది. లెంత్కి సంబంధించింది కాబట్టి ఎం అంటే ఏంటో తెలుసా ఇక్కడ? ఎం అంటే ఏంటమ్మా? మీటర్స్. ఓకే, వాట్ అబౌట్ కే? కేజీ. ఓకే, గ్రామ్స్. హియర్ కేజీ. కే మీన్స్ కేజీ. ఓకే, ఎస్ మీన్స్ సెకండ్స్, టైం. ఓకే, సో ఈ విధంగా మీటర్స్, కేజీ, సెకండ్స్, ఎంకేఎస్. వాట్ అబౌట్ ఎఫ్పిఎస్? ఎఫ్పిఎస్ ఫుట్ పౌండ్ సెకండ్. ఏంటమ్మా? ఫుట్ పౌండ్స్ సెకండ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాస్ అంటే వెయిట్. మాస్ వెయిట్ రెండు కూడా ఒకటి స్కేలర్ క్వాంటిటీ, ఒకటి వెక్టార్ క్వాంటిటీ. ఎందుకు స్కేలర్ క్వాంటిటీ అయింది, ఎందుకు వెక్టార్ క్వాంటిటీ అయింది, స్కేలర్ క్వాంటిటీ అంటే ఏంటి, వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంటి, మీకు ఇప్పుడు ఈ క్లాస్లో నేను చెప్తాను. అయితే సో ఇందులో మాస్ అంటే వెయిట్ అనుకోండి. అంటే వెయిట్ వచ్చేటప్పటికి కొందరు గ్రామ్స్లో చెప్తారు, కొందరు కిలోగ్రామ్స్లో చెప్తారు, మరికొందరు పౌండ్స్లో చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూకే వెళ్ళండి, ఇంగ్లాండ్ వెళ్ళండి. ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ మీరు షుగర్స్ అనేది అక్కడ ఎలా మెజర్ చేస్తారు తెలుసా? మీరు 5 kgs ఆఫ్ షుగర్ ఇవ్వండి అంటే వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు. అదే అక్కడ మీరు 5 pounds షుగర్ ఇవ్వండి అంటే వెంటనే తీసిస్తారు. ఎందుకంటే అక్కడ వెయిట్ అంతా కూడా ఎందులో మెజర్ చేస్తారంటే ఎక్కువగా వాళ్ళు యూజ్ చేసే యూనిట్స్ ఏంటంటే ఎఫ్పిఎస్ సిస్టమ్ ఉపయోగిస్తారు. అంటే బ్రిటిష్ వాళ్ళు అంటే యూకే. ఓకే, అలా బ్రిటిష్ రిలేటెడ్ కొన్ని కంట్రీస్ ఉన్నాయి, అలా బ్రిటిష్ పరిపాలించిన కొన్ని కంట్రీస్. అయితే మన ఇండియా కూడా బ్రిటిష్ పరిపాలించిన కంట్రీయే. అయితే మనం కూడా ఎఫ్పిఎస్ వాడాలి కదా. అయితే మనం ఎఫ్పిఎస్ వాడట్లే, మనం ఏంటి ఏదర్ సిజిఎస్ ఆర్ ఎంకేఎస్ సిస్టమ్ లేదా ఎస్ఐ సిస్టమ్ వాడుతున్నాం. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మనకి ఎస్ఐ సిస్టమ్ అని కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. ఓకే, సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సిస్టమ్ అది. అంటే ఇంటర్నేషనల్ అందరూ కలిపి యూజ్ చేసే సిస్టమ్ అని చెప్పి మూడింటి కలిపి ఉండే సిస్టమ్ ఇది. ఓకే, ఇలా ఏంటంటే ఈ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్లో మనం ఏంటంటే యూనిట్స్ అనేవి చెప్తున్నాము. ఓకే, అంటే మన యూనిట్స్ వచ్చే లెంత్ వచ్చేటప్పటికి కొందరు మీటర్స్లో చెప్తారు, కొందరు కిలోమీటర్స్లో చెప్తారు, కొందరు ఫుట్స్ అండ్ ఫీట్స్లో చెప్తారు. అలా ఏంటంటే ఇలా సిజిఎస్, ఎంకేఎస్, ఎఫ్పిఎస్ ఇలా ఏంటున్నాయి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అనేవి మనకి ఉన్నాయి. ఎవ్రీవన్ అండర్స్టాండ్? ఓకే, మొదటిగా ఏం చెప్పాను, యూనిట్ అంటే ఏంటో చెప్పాను. యూనిట్ అంటే ఏంటి? It is used for measuring of physical quantity. It is used for measuring of physical quantity. Okay, physical quantity ని మెజర్ చేయడానికి ఉపయోగించేదే యూనిట్. ఓకే, ఏ వస్తువునైనా సరే, ఏ ఆబ్జెక్ట్ అయినా సరే, ఆ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ చెప్పాలన్నా, ఆబ్జెక్ట్ యొక్క లెంత్ చెప్పాలన్నా, ఆబ్జెక్ట్ యొక్క వాల్యూమ్ చెప్పాలన్నా కంపల్సరీ మనం ఏం యూజ్ చేయాలి? యూనిట్స్ యూజ్ చేయాలి. అది ఫస్ట్. తర్వాత యూనిట్స్ అనేవి మనం ఏ సిస్టమ్స్లో చెప్తాము? సిజిఎస్, ఎంకేఎస్, ఎఫ్పిఎస్, ఎస్ఐ సిస్టమ్. అయితే మనం ఎక్కువగా ఉపయోగించే సిస్టమ్ ఏంటంటే ఎస్ఐ సిస్టమ్ అండ్ ఎంకేఎస్ సిస్టమ్ మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము మన ఇండియన్స్ అయితే. ఓకే, అయితే తర్వాత టైప్స్ ఆఫ్ యూనిట్స్. వీ హ్యావ్ ఏ 2 types ఆఫ్ యూనిట్స్. ఓకే, ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డిరైవ్డ్ యూనిట్స్. ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డిరైవ్డ్ యూనిట్స్. అయితే ఫండమెంటల్ యూనిట్స్ వచ్చేటప్పటికి 7 ఫండమెంటల్ యూనిట్స్ మనకు ఉన్నాయి. అయితే ఈ 7 ఫండమెంటల్ యూనిట్స్తో పాటు ఎక్స్ట్రాగా 2 సప్లిమెంటరీ యూనిట్స్ కూడా ఉన్నాయి మనకి. ఓకే, అయితే ఏంటి ఫండమెంటల్ యూనిట్స్, ఏంటి డిరైవ్డ్ యూనిట్స్ అనేది ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, వీ హ్యావ్ ఏ 2 types ఆఫ్ యూనిట్స్, ఫండమెంటల్ యూనిట్స్, డిరైవ్డ్ యూనిట్స్. అయితే మనం ఏ యూనిట్ చెప్పాలన్నా ఏ దానికి, ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ, యాక్సలరేషన్, ఫోర్స్, ప్రెజర్, డెన్సిటీ, ఓకే, స్పెసిఫిక్ హీట్ ఇలా చాలా ఫిజిక్స్లో మీరు వర్డ్స్ వింటూ ఉంటారు. వీటిలో వేటికి యూనిట్స్ చెప్పాలన్నా మీరు కంపల్సరీ ఆ యూనిట్స్ చెప్పాలంటే ఏ యూనిట్స్ యూజ్ చేయాలి అంటే ఫండమెంటల్ యూనిట్స్. వితౌట్ యూజింగ్ ఫండమెంటల్ యూనిట్స్ we can't define any unit. ఓకే, ఫండమెంటల్ యూనిట్ యూజ్ చేయకుండా మీరు ఏ ఫిజికల్ క్వాంటిటీ యొక్క యూనిట్ని కూడా చెప్పలేరు. ఓకే, నెక్స్ట్ ఈ ఫండమెంటల్ యూనిట్ నుంచి మనం తెప్పేవే
డెరైవ్డ్ యూనిట్స్. ఈ ఫండమెంటల్ యూనిట్స్ నుంచి మనం చెప్పేదే డెరైవ్డ్ యూనిట్స్. ఓకే, సో నౌ కమింగ్ టు ఫండమెంటల్ యూనిట్స్. We have a 7 fundamental units. I already told you. ఆ 7 fundamental units ఏంటి అంటే the first fundamental unit is length. The first fundamental unit is length. Okay, fundamental unit లో మొదటి యూనిట్ ఏంటమ్మా length. ఓకే, length కి యూనిట్స్ ఏంటి అంటే I already told you. In CGS system what is the unit of length? Centimeters. Okay, in MKS system what is the unit of length? Meter. In FPS system what is the unit of length? Foot. Okay, okay, here SA unit is given. Okay, SA యూనిట్ అలాగే MKS యూనిట్ ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ యూనిట్ అనేది ఎక్కువగా ఏ యూనిట్స్ని ఉపయోగిస్తున్నారు అంటే MKS యూనిట్ని ఉపయోగిస్తున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ యూనిట్స్ అనేవి అంటే ఇంటర్నేషనల్గా అందరూ యూజ్ చేసే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఏంటి మనది ఇంగ్లీష్. అంటే అందరికీ అర్థమయ్యేలా మనం చెప్పాలంటే అందరితో ఇంగ్లీష్లో మాట్లాడితే అర్థమవుతుంది. అంటే అన్ని కంట్రీస్కి ఇంగ్లీష్ ఇంచుమించుగా తెలుసు. అలాగే అందరికీ అర్థమయ్యేలా ఉండాలని చెప్పి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ యూనిట్ అనేది ఉంది. ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ యూనిట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే ఎక్కువగా MKS సిస్టమ్ని ఫాలో అవుతుంది. ఓకే, అయితే లెంత్ వచ్చేటప్పటికి SA యూనిట్ ఏంటంటే మీటర్. ద సింబల్ ఏంటంటే M, స్మాల్ m. సింబల్ ఏంటమ్మా స్మాల్ m. ఓకే, అయితే సో మనకి 7 ఫండమెంటల్ యూనిట్స్ ఉన్నాయి కదా. ఆ 7 ఫండమెంటల్ యూనిట్స్ మొదటి ఏంటో చెప్తాను. ద ఫస్ట్ వన్ ఈజ్ లెంత్, సెకండ్ వన్ ఈజ్ టైమ్. ఫస్ట్ వన్ ఈజ్ లెంత్, సెకండ్ వన్ ఈజ్ టైమ్, థర్డ్ వన్ ఈజ్ మాస్, ఫోర్త్ వన్ ఈజ్ ఎలక్ట్రిక్ కరెంట్, ఫిఫ్త్ వన్ ఈజ్ టెంపరేచర్, సిక్స్త్ వన్ ఈజ్ లూమినస్ ఇంటెన్సిటీ, నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఓకే, దీస్ ఆల్ ఆర్ ఫండమెంటల్ యూనిట్స్. ఓకే, లెంత్ అంటే ఎక్కడ యూజ్ చేస్తారో మీకు తెలుసు. Suppose you want to find the distance, there you are using length. Suppose you want to find the length of your house, there you are using length. Okay, length ki meter అనేది యూనిట్. అలాగే మాస్ అంటే వెయిట్ ఇంచుమించుగా చెప్పాలంటే వన్ ఈజ్ స్కేలర్ క్వాంటిటీ, అనదర్ వన్ ఈజ్ వెక్టార్ క్వాంటిటీ. ఓకే, మాస్. నెక్స్ట్ టైం, మనం ఎప్పుడు కూడా టైం కూడా యూజ్ చేస్తాము. అలాగే ఎలక్ట్రిక్ కరెంట్. ఓకే, సో మాస్కి వచ్చేటప్పటికి కేజీ, టైంకి వచ్చేటప్పటికి సెకండ్స్. ఎలక్ట్రిక్ కరెంట్ మనం ఈ లెసన్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటాం కూడా. ఓకే, ఎలక్ట్రిక్ కరెంట్ వచ్చేటప్పటికి యాంపియర్. ఎలక్ట్రిక్ కరెంట్కి వచ్చేటప్పటికి యాంపియర్. నెక్స్ట్ లూమినస్ ఇంటెన్సిటీ. ఓకే, లూమినస్ ఇంటెన్సిటీ వచ్చేటప్పటికి క్యాండిలా. లూమినస్ ఇంటెన్సిటీ వచ్చేటప్పటికి క్యాండిలా. నెక్స్ట్ టెంపరేచర్ వచ్చేటప్పటికి కెల్విన్. టెంపరేచర్ వచ్చేటప్పటికి కెల్విన్. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ వచ్చేటప్పటికి మోల్. ఏదైనా ఒక సబ్స్టెన్స్ యొక్క అమౌంట్ ఫైండ్ చేయాలంటే ఎంత దాని యొక్క వాల్యూ ఫైండ్ చేయాలంటే మోల్స్లో మెజర్ చేస్తాం. ఇలా ఈ 7 కూడా ఫండమెంటల్ యూనిట్స్. ఓకే, వాట్ ఆర్ ద ఫండమెంటల్ యూనిట్స్ వీ హ్యావ్? ద ఫస్ట్ వన్ ఈజ్ లెంత్, సెకండ్ వన్ ఈజ్ టైమ్, థర్డ్ వన్ ఈజ్ మాస్, ఫోర్త్ వన్ ఈజ్ ఎలక్ట్రిక్ కరెంట్, ఫిఫ్త్ వన్ ఈజ్ టెంపరేచర్, sixth one is luminous intensity, seventh one is amount of substance. Okay, these are the fundamental units we have. Okay, ఈ 7 fundamental units తో పాటు మరొక 2 యూనిట్స్ ఉన్నాయని చెప్పాను. దే ఆర్ కాల్డ్ సప్లిమెంటరీ యూనిట్స్. ఓకే, 7 ఫండమెంటల్ యూనిట్స్ తో పాటు మనకి మరొక 2 సప్లిమెంటరీ యూనిట్స్ ఉన్నాయి. ఓకే, వన్ ఈజ్ రేడియన్ అండ్ అనదర్ వన్ ఈజ్ స్టెరేడియన్. ఓకే, ఒకటి సాలిడ్ యొక్క యాంగిల్ ఫైండ్ చేయడానికి, ఒకటి ప్లేన్ యొక్క యాంగిల్ ఫైండ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే, సో దీస్ ఆర్ ద ఫండమెంటల్ యూనిట్స్. ఓకే, వీ హ్యావ్ ఏ 2 సప్లిమెంటరీ యూనిట్స్. ఓకే, బిసైడ్ దీస్ 7 ఫండమెంటల్ యూనిట్స్, ఈ 7 ఫండమెంటల్ యూనిట్స్తో పాటు వీ హ్యావ్ ఏ 2 సప్లిమెంటరీ యూనిట్స్. 2 సప్లిమెంటరీ యూనిట్స్ అనేవి ఉన్నాయి. ఏంటి ఆ సప్లిమెంటరీ యూనిట్స్ అంటే రేడియన్, స్టెరేడియన్. రేడియన్ అంటే RAD సింబల్, స్టెరేడియన్ అంటే SR. ఓకే, ఈ 2 కూడా మనకి ఏంటమ్మా సప్లిమెంటరీ యూనిట్స్. అయితే రేడియన్ అనేది ఎందుకు యూజ్ చేస్తారమ్మా? ఒక ప్లేన్, ఓకే, ఒక 2 డైమెన్షనల్ పిక్చర్ యొక్క యాంగిల్ ఫైండ్ చేయాలి అంటే, సపోజ్ వన్ స్క్వేర్ ఇస్ దేర్ యూ వాంట్ టు ఫైండ్ ద యాంగిల్, దేర్ యూ ఆర్ యూజింగ్ రేడియన్. ఓకే, సపోజ్ యూ వాంట్ టు ఫైండ్ ద సాలిడ్ యాంగిల్. సాలిడ్ మీన్స్ 3 డైమెన్షనల్ పిక్చర్.
ఏదైనా ఒక సాలిడ్ యాంగిల్ కానీ మీరు ఫైండ్ చేయాలంటే దేర్ యు ఆర్ యూజింగ్ స్టెరేడియన్. ఓకే, దీస్ టూ ఆర్ సప్లిమెంటరీ యూనిట్స్. ఓకే, వీ హ్యావ్ ఏ 7 ఫండమెంటల్ యూనిట్స్, 2 సప్లిమెంటరీ యూనిట్స్. ఓకే, ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఏంటంటే మనం బేసిక్ యూనిట్స్ మాట. ఓకే, అవి ఏంటి అంటే సో ఫస్ట్ది లెంత్, సెకండ్ది టైము, థర్డ్ది మాస్, ఫోర్త్ది ఎలక్ట్రిక్ కరెంట్, ఫిఫ్త్ది లూమినస్ ఇంటెన్సిటీ, సిక్స్త్ది టెంపరేచర్, సెవెంత్ది అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, తర్వాత రేడియన్, స్టెరేడియన్. ఇవి సప్లిమెంటరీ యూనిట్స్. అయితే ఈ ఫండమెంటల్ యూనిట్స్ ఉపయోగించే మనం ఏ యూనిట్స్ చెప్పగలము అంటే డిరైవ్డ్ యూనిట్స్ చెప్పగలము. ఓకే, ఈ ఫండమెంటల్ యూనిట్స్ ఉపయోగించి మనం ఏ యూనిట్స్ చెప్పగలము? డిరైవ్డ్ యూనిట్స్ చెప్పగలము. ఓకే, అయితే డిరైవ్డ్ యూనిట్స్ అంటే ఏంటి? నెక్స్ట్ ఏంటమ్మా, డిరైవ్డ్ యూనిట్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, డిరైవ్డ్ యూనిట్స్ ఆల్ ద యూనిట్స్ విచ్ ఆర్ డిఫైన్డ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్ యూనిట్స్. ఫండమెంటల్ యూనిట్స్ ఉపయోగించి మనం చెప్పే యూనిట్సే డిరైవ్డ్ యూనిట్స్. డిరైవ్డ్ యూనిట్స్ ఆర్ విచ్ ఆర్ డిఫైన్డ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్ యూనిట్స్ ఆర్ కాల్డ్ డిరైవ్డ్ యూనిట్స్. ఓకే, సమ్ ఇంపార్టెంట్ డిరైవ్డ్ యూనిట్స్ మనం చెప్తాను. ఓకే, అయితే ఇక్కడ చెప్పే ప్రతి ఒక్క యూనిట్ కూడా మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. అయితే డిరైవ్డ్ యూనిట్ ఎక్కడి నుంచో రాదు. డిరైవ్డ్ యూనిట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఫండమెంటల్ యూనిట్ నుంచి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ తీసుకున్నాను. ఏం తీసుకున్నాను? డిస్టెన్స్ తీసుకున్నాను. ఓకే, డిస్టెన్స్ తర్వాత డిస్ప్లేస్మెంట్ తీసుకున్నాను. ఓకే, హియర్ ఐ యామ్ టేకింగ్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ రెండు తీసుకున్నాను. అయితే డిస్టెన్స్కైనా డిస్ప్లేస్మెంట్కైనా రెండింటికి కూడా యూనిట్స్ ఏంటో తెలుసా? మీటర్స్. మన డిస్టెన్స్ అయినా డిస్ప్లేస్మెంట్ అయినా రెండింటిని కూడా ఎందులో మెజర్ చేస్తాము? మీటర్స్లో మెజర్ చేస్తాము. ఓకే, బట్ వన్ ఈజ్ స్కేలార్ క్వాంటిటీ, అనదర్ వన్ ఈజ్ వెక్టార్ క్వాంటిటీ. ఓకే, వన్ ఈజ్ scalar quantity, another one is vector quantity. What is scalar quantity? What is vector quantity? Okay, physical quantities are divided into two types. Physical quantities are divided into two types. One is scalar quantity, another one is vector quantity. What is scalar quantity? What is vector quantity? Scalar quantity means it has only magnitude. It has only magnitude. Then the quantity is said scalar quantity. When the quantity has both magnitude and direction, both magnitude and direction, magnitude direction రెండు కూడా ఉంటే అది వెక్టార్ క్వాంటిటీ. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే అంటే మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి? మ్యాగ్నిట్యూడ్ అంటే ఏదైనా ఒక వస్తువు యొక్క బరువు కానీ, ఏదైనా ఒక వస్తువు యొక్క లెంత్ కానీ, ఏదైనా ఒక వస్తువు యొక్క షేప్ కానీ, ఇలా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క షేప్ గురించి కానీ, వెయిట్ గురించి కానీ, లెంత్ గురించి కానీ, దాని యొక్క ఏదో ఒక క్వాంటిటీ గురించి చెప్పేదే మ్యాగ్నిట్యూడ్. బట్ డైరెక్షన్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అయ్యి డైరెక్షన్ ఎప్పుడు కూడా ఉంటుంది. ఓకే, పొజిషన్ అండ్ పొజిషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది డైరెక్షన్ ఎప్పుడు కూడా. అయితే ఈ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు దేనికైతే ఉంటాయో, ఈ రెండు దేనికైతే ఉంటాయో దాన్ని ఏమని పిలుస్తారు? వెక్టార్ క్వాంటిటీ అని పిలుస్తారు. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటే దాన్ని స్కాలర్ క్వాంటిటీ అని పిలుస్తారు. అయితే ఇక్కడ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ వచ్చేటప్పటికి డిస్టెన్స్ అనేది ఏ క్వాంటిటీ తెలుసా? డిస్టెన్స్ ఈజ్ ఏ స్కాలర్ క్వాంటిటీ, డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. సపోజ్ ఐ త్రో ఏ వన్ స్టోన్ విత్ సమ్ ప్రొజెక్టైల్. ఓకే, ప్రొజెక్టైల్ అంటే యాంగిల్. ఓకే, కొంత యాంగిల్తో నేను ఒక రాయిని ఇసిరాను, ఇలాగా కొంత యాంగిల్తో ఒక రాయిని ఇసిరాను. ఓకే, ఆ రాయ ట్రావెల్ చేసిన యాక్చువల్ పాత్ని ఏమంటారు అంటే డిస్టెన్స్ అంటారు. ఆ రాయి ట్రావెల్ చేసిన యాక్చువల్ పాత్ని ఏమంటారు? డిస్టెన్స్ అంటారు. అయితే ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి మధ్య షార్టెస్ట్ పాత్ని ఏమంటారు అంటే డిస్ప్లేస్మెంట్ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ డిస్టెన్స్.
ఒక రాయిని విసిరాను, ఆ రాయి విసిరితే ఆ రాయి ఇలా రెడ్ కలర్ లైన్లో వెళ్ళింది. ఓకే, ఈ రాయి వెళ్ళిన పాత్ని ఏమంటారు? డిస్టెన్స్ అంటారు. అయితే ఈ రాయ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి మధ్య కల షార్టెస్ట్ డిస్టెన్స్ ఏమంటారు? డిస్ప్లేస్మెంట్ అంటారు. ఓకే, అయితే ఇక్కడ రాయ వెళ్ళిన యాక్చువల్ పాత్ చెప్తుంది, అంటే ఇట్ టెల్స్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, అందుకే డిస్టెన్స్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. బట్ హియర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ డైరెక్షన్, అంటే ఈ రాయ ఎక్కడ పడిందో ఆ పడిన ప్లేస్ నుంచి స్టార్టింగ్ పాయింట్కి షార్టెస్ట్ పాత్, అక్కడ నుంచి ఇక్కడికి అతి దగ్గరైన దూరం. ఓకే, అంటే ఈ స్టార్టింగ్ పాయింట్కి ఎండింగ్ పాయింట్కి షార్టెస్ట్ పాత్ అనేది దేని మీద డిపెండ్ అయ్యమని చెప్పగలము? డైరెక్షన్ బేస్ చెప్పగలము. అలాగే ఇందులో మ్యాగ్నిట్యూడ్ కూడా అవసరమే, ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి కదా, వెళ్ళాలి అంటే మ్యాగ్నిట్యూడ్. కానీ ఆ షార్టెస్ట్ పాత్ మనం దేని ఫైండ్ చేసి చెప్తాము? డైరెక్షన్. అంటే ఏ డైరెక్షన్లో మనం వెళ్తే ఇక్కడికి త్వరగా వెళ్ళిపోవచ్చు, అంటే ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండింటి గురించి కూడా చెప్తుంది. కాబట్టి డిస్ప్లేస్మెంట్ అనేది ఏ క్వాంటిటీ అమ్మా? వెక్టార్ క్వాంటిటీ. ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా. వీటి గురించి నేను ఇంకా నెక్స్ట్ క్లాస్లో ఫోర్స్, ఓకే, ప్రెజర్, ఫ్రిక్షన్, వాటిలో ఇంకా క్లియర్గా చెప్తాను. ఓకే, మోషన్, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాము, వాటిలో వీటి గురించి ఇంకా క్లియర్గా వస్తుంది. అయితే ఈరోజు క్లాస్ యూనిట్స్ గురించి కాబట్టి ఆ యూనిట్స్ గురించి మీకు స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటో, వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంటో తెలియాలి కాబట్టి మీకు బ్రీఫ్గా ఇక్కడ చెప్పాను. ఓకే, అయితే నెక్స్ట్, సో ఇలా ఇక్కడ మీకు కొన్ని చాలా ఇంపార్టెంట్వి ఇచ్చాను. ప్రతి దానికి మీకు ఫార్ములా తెలియాలి, ప్రతిదానికి మీకు యూనిట్స్ తెలియాలి, ప్రతిదానికి మీకు డైమెన్షనల్ ఫార్ములా తెలియాలి. ఓకే, అయితే ముందు వీటికి ఫార్ములాస్ మీకు చెప్తాను. ఓకే, ఏరియా వచ్చేటప్పటికి లెంత్ స్క్వేర్ ఫార్ములా ఏంటమ్మా? ఫార్ములా ఏంటి? లెంత్ స్క్వేర్, ఎందుకంటే ఏరియాకి ఎప్పుడు కూడా పవర్స్లో స్క్వేర్ ఉంటుంది. ఓకే, కాబట్టి లెంత్ స్క్వేర్ ఈజ్ ఏ ఫార్ములా. నెక్స్ట్, యూనిట్స్ ఏంటి? లెంత్ ఇంటూ లెంత్. లెంత్కి ఎంత? మీటర్. ఇంకో లెంత్కి ఎంత? మీటర్. అయితే ఎప్పుడు కూడా ఏరియా అనేది మనకి లెంత్ స్క్వేర్. లెంత్ అనేది ఏ యూనిట్? ఫండమెంటల్ యూనిట్. లెంత్ అనేది ఏ యూనిట్? ఫండమెంటల్ యూనిట్. ఆ ఫండమెంటల్ యూనిట్ నుంచి వచ్చింది కదా. అంటే ఇవన్నీ ఇప్పుడు మీకు ఏంటివి? డిరైవ్డ్ యూనిట్స్. డిరైవ్డ్ యూనిట్స్ ఎప్పుడు కూడా దేని నుంచి వస్తాయి అంటే ఫండమెంటల్ యూనిట్ నుంచి వస్తాయి. అయితే ఏరియాకి డిరైవ్డ్ యూనిట్ ఏంటమ్మా? మీటర్ స్క్వేర్. ఓకే, ఏరియా ఈజ్ ఏ నాట్ ఏ ఫండమెంటల్ యూనిట్, ఇట్ ఈజ్ ఏ డిరైవ్డ్ యూనిట్. ఓకే, ద యూనిట్ ఆఫ్ ఏరియా ఈజ్ మీటర్ స్క్వేర్. అయితే ఈ మీటర్ స్క్వేర్ దేని నుంచి వచ్చింది అంటే ఫండమెంటల్ యూనిట్ నుంచి వచ్చింది. అందుకే డిరైవ్డ్ యూనిట్స్ అనేవి దేని నుంచి వస్తాయని చెప్పాను? ఫండమెంటల్ యూనిట్ నుంచి వస్తాయని చెప్పాను. ఓకే, అయితే అందరికి అర్థమైందా? దీనికి డైమెన్షనల్ ఫార్ములా ఎలా రాయాలి? అయితే డైమెన్షనల్ ఫార్ములా ఎలా రాయాలి అనేది మీకు చెప్తాను. ముందు అన్నిటికీ కూడా ఫార్ములాస్ చెప్తాను. ఓకే, చాలా ఈజీగా డైమెన్షనల్ ఫార్ములాస్ రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ వాల్యూమ్. వాల్యూమ్ వచ్చేటప్పటికి ఫార్ములా ఏంటి? లెంత్ క్యూబ్. లెంత్ క్యూబ్ కాబట్టి మనకి యూనిట్స్ ఏమవుతాయి? m అంటే మీటర్ క్యూబ్. ఓకే, అంటే వాల్యూమ్ వచ్చేటప్పటికి మనకి స్పియర్కి వాల్యూమ్ ఉంటుంది, క్యూబ్కి ఉంటుంది, క్యూబాయిడ్కి ఉంటుంది. ఓకే, అన్నిటికీ ఉంటాయి. దేనికైనా లెంత్ క్యూబే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్కి తీసుకుంటే ఏ క్యూబ్, క్యూబాయిడ్కి తీసుకుంటే LBH అంటే లెంత్, బ్రెడ్త్, హైట్, అంటే 3 లెంత్లు అక్కడ ఉన్నాయి. ఓకే, సిలిండర్ తీసుకుంటే సిలిండర్ ఏరియా వాల్యూమ్ 2πr² కాదు, πr²h. ఓకే, అంటే r²h, r 2 టైమ్స్ ఉంది, h ఒకసారి ఉంది. ఇలా అంటే 3 టైమ్స్ వస్తుంది లెంత్ అనేది, అదే వాల్యూమ్. నెక్స్ట్ స్పీడ్. స్పీడ్కి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై
టైం. సో డిస్టెన్స్ బై టైం కాబట్టి డిస్టెన్స్ బై టైం కాబట్టి డిస్టెన్స్కి యూనిట్స్ ఏంటి? మీటర్స్. టైంకి ఏంటి? సెకండ్స్. కాబట్టి మీటర్ పర్ సెకండ్ ఈజ్ ఏ డిరైవ్డ్ యూనిట్ ఆఫ్ స్పీడ్. వెలాసిటీకి వెలాసిటీకి ఏంటమ్మా? డిస్ప్లేస్మెంట్ బై టైం. వెలాసిటీకి ఏంటి? డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ బై టైం కాబట్టి దీనికి కూడా డిస్ప్లేస్మెంట్కి మీటర్ సెకండ్. అందుకే మనకి స్పీడు వెలాసిటీ రెండు కూడా ఒకే యూనిట్స్. బట్ స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ, వెలాసిటీ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఎందుకంటే స్కేలార్ క్వాంటిటీ డిస్టెన్స్ ఉంది, డిస్టెన్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ కాబట్టి స్పీడ్ కూడా స్కేలార్ క్వాంటిటీ. సింపుల్గా మనం చెప్పాలంటే డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్ క్వాంటిటీ కాబట్టి వెలాసిటీ కూడా వెక్టార్ క్వాంటిటీ. ఓకే, స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ, వెలాసిటీ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఎవ్రీవన్ అండర్స్టాండ్? నెక్స్ట్ యాక్సలరేషన్. ద ఫార్ములా ఆఫ్ యాక్సలరేషన్ ఈజ్ వెలాసిటీ బై టైం. ఏంటమ్మా? వెలాసిటీ బై టైం. ద ఫార్ములా ఆఫ్ యాక్సలరేషన్ ఈజ్ వెలాసిటీ బై టైం. సో వెలాసిటీ బై టైం కాబట్టి వెలాసిటీ అంటే ఏంటి? మీటర్ పర్ సెకండ్. టైంకి ఏంటి? సెకండ్. కాబట్టి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ యాక్సలరేషన్. ఏ యూనిట్? డిరైవ్ యూనిట్. అంటే ఇవన్నీ చూడు, వెలాసిటీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? వెలాసిటీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? డిస్ప్లేస్మెంట్ బై టైం నుంచి వచ్చింది. డిస్ప్లేస్మెంట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? లెంత్ నుంచి వస్తుంది. అంటే ఇవన్నీ ఏ యూనిట్స్? ఇందులో చూడండి, మీటర్ ఉంది, సెకండ్ ఉంది. ఆ మీటర్ సెకండ్ అనే ఏ యూనిట్స్? ఫండమెంటల్ యూనిట్స్. అంటే ఎటువంటి డెరైవ్డ్ యూనిట్ మనం చెప్పాలన్నా ఏ యూనిట్స్ యూజ్ చేయాలి? ఫండమెంటల్ యూనిట్స్ యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫోర్స్. ఫోర్స్కి ఏంటి? మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఫోర్స్కి ఏంటమ్మా? మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్కి కేజీ, యాక్సలరేషన్కి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కాబట్టి కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఈజ్ ఏ డిరైవ్డ్ యూనిట్. దీన్ని ఎస్ఐ యూనిట్ ఏంటంటే న్యూటన్స్. అది మనం ఎందుకు న్యూటన్ అయింది అనేది మీకు ఫోర్స్ అనే టాపిక్లో నేను చెప్తాను. ఓకే, తర్వాత డెన్సిటీ. ఓకే, మాస్ పర్ వాల్యూమ్. డెన్సిటీకి ఏంటమ్మా? మాస్ పర్ వాల్యూమ్. డెన్సిటీకి ఏంటమ్మా? మాస్ పర్ వాల్యూమ్. మాస్కి ఏంటి? కేజీ. వాల్యూమ్కి ఏంటి? మీటర్ క్యూబ్. వాల్యూమ్కి ఏంటి? మీటర్ క్యూబ్. ఓకే, కాబట్టి డెన్సిటీకి ఏంటి? మాస్ పర్ వాల్యూమ్. నెక్స్ట్ ప్రెజర్. ప్రెజర్కి వచ్చేటప్పటికి ఫోర్స్ బై ఏరియా. ప్రెజర్కి ఏంటమ్మా? ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ బై ఏరియా కాబట్టి ఫోర్స్కి ఏంటి? కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ బై ఏరియాకి ఏంటి? మీటర్ స్క్వేర్. అయితే ఇదేమవుతుంది? 1/మీటర్ స్క్వేర్ అవుతుంది. 1/మీటర్ స్క్వేర్ అవుతుంది కదా, స్క్వేర్కి మీటర్కి క్యాన్సిల్ అయిపోతుంది. స్క్వేర్కి మీటర్కి క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది? కేజీ మీటర్ సెకండ్ స్క్వేర్ ఉంటుంది. అంతే కదా? ఓకే, ఎందుకంటే బై మీటర్ స్క్వేర్ అనేది 1/మీటర్ స్క్వేర్ అవుతుంది. 1/మీటర్ స్క్వేర్ ఇక్కడ స్క్వేర్కి మీటర్కి క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు కేజీ మీటర్ సెకండ్ స్క్వేర్ అనేది అవుతుంది. ఓకే, అలా మనకి ఫోర్స్ బై ఏరియా. ఓకే, అయితే ఫోర్స్కి వచ్చేటప్పటికి ఎస్ఐ యూనిట్స్ ఏం చెప్తారు అంటే న్యూటన్స్ చెప్తారు. ఏం చెప్తారమ్మా? న్యూటన్స్ చెప్తారు. ఓకే, అలాగే వర్క్కి వచ్చేటప్పటికి జౌల్స్ చెప్తారు. ఏం చెప్తారు? జౌల్స్ చెప్తారు. ప్రెజర్కి వచ్చేటప్పటికి ఏం చెప్తారంటే పాస్కల్ చెప్తారు. ఓకే, నెక్స్ట్ ఎనర్జీ వచ్చేటప్పటికి. ఓకే, ఎనర్జీ వచ్చేటప్పటికి వీ హ్యావ్ ఏ 2 ఫార్ములాస్ ఫర్ ఎనర్జీ. ఓకే, వీ హ్యావ్ ఏ 2 types of energies. They are potential energy, kinetic energy. One is potential energy, one is kinetic energy. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి, కైనెటిక్ ఎనర్జీ అంటే మీకు చెప్తాను. పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఏంటంటే ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్
పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. వన్ ఈజ్ ఆఫ్ ఎంవి స్క్వేర్, సెకండ్ వన్ ఈజ్ ఎంజీహెచ్. ఓకే, సో ఏంటంటే ఒకటి పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఒకటి నార్మల్గా డిపెండ్ అయి ఉంటుంది. వీటి గురించి మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఒకటి ఏంటంటే ఆఫ్ ఎంవి స్క్వేర్, ఒకటి ఎంజీహెచ్ ఫార్ములా. అలా వీటి ఫార్ములాస్ ఏంటమ్మా, ఆఫ్ ఎంవి స్క్వేర్ పొటెన్షియల్ ఎనర్జీకి అయితే ఆఫ్ ఎంవి స్క్వేర్, కైనెటిక్ ఎనర్జీకి అయితే ఎంజీహెచ్. ఓకే, ఈ విధంగా మనకి ఏంటి అంటే ఇలా ప్రతిదానికి కూడా ఏముంటాయి, ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ నుంచి మనం ఏం రాయొచ్చు, యూనిట్స్ రాయొచ్చు. ఆ ఫార్ములాస్ నుంచి మనం ఏం రాయొచ్చు, యూనిట్స్ రాయొచ్చు. ఓకే, అయితే వీటన్నిటికీ కూడా డైమెన్షనల్ ఫార్ములాస్ కూడా మనం ఈజీగా చెప్పేయచ్చు, ఇక్కడే చెప్పేయచ్చు. ఓకే, ఎలా చెప్పాలి అంటే ముందు డైమెన్షన్ అంటే ఏంటి. ఓకే, డైమెన్షన్స్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ ఆర్ ద పవర్స్ త్రూ విచ్ different fundamental quantities are raised to define the quantity. The expression by which a physical quantity is defined in terms of fundamental quantities is called dimensional formula. అయితే మనకి ఏంటి అంటే డైమెన్షనల్ ఫార్ములాస్ ఉంటాయి, ఫిజికల్ క్వాంటిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ డైమెన్షనల్ ఫార్ములాస్ అనేవి యూజ్ చేస్తారు. అయితే మీకు ఆల్రెడీ చెప్పాను MLT, ఇది కాకుండా K. ఎప్పుడైనా K ఎప్పుడు వస్తుంది అంటే కాన్స్టెంట్కి వస్తుంది. K ఎప్పుడు వస్తుందమ్మా, కాన్స్టెంట్కి వస్తుంది. T అంటే టైం, ఎల్ అంటే లెంత్, ఎం అంటే మాస్. ఓకే, ఇలా మాసు, లెంత్, టైము, కాన్స్టెంట్ వీటిని యూజ్ చేసి మ్యాక్సిమం మనకి ఎంఎల్టీలో వస్తుంది. అయితే దేనికైనా డైమెన్షనల్ ఫార్ములా ఏ విధంగా రాయాలి, దేనికైనా డైమెన్షనల్ ఫార్ములా ఏ విధంగా రాయాలో చూద్దాం. సో మొదటిగా ఏరియాకి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి, ఏరియాకి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి అంటే ఏరియాకి యూనిట్ ఏంటో మీకు తెలియాలి. డైమెన్షనల్ ఫార్ములా తెలియాలంటే యూనిట్ ఏంటి, మీటర్ స్క్వేర్. కాబట్టి ముందు మీరు డైమెన్షనల్ ఫార్ములా రాయాలి అంటే ఎంఎల్టీ అని ముందు రాసేయండి. రాసిన తర్వాత ఎం అంటే మాస్, ఎల్ అంటే లెంత్, టీ అంటే టైం. అయితే మనకి యూనిట్లో ఏంటుంది, మీటర్ అంటే ఏంటి, లెంత్. లెంత్లో పవర్లో ఎంత ఉంది కాబట్టి ఎల్ స్క్వేర్. మరి ఎంలో మాస్ అక్కడ లేదు, టైం లేదు, మాసు టైం లేదు కాబట్టి ఎం పవర్ 0 ఎల్ స్క్వేర్ టీ పవర్ 0 ఈజ్ ఏ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏరియా. ఎవరివన్ అండర్స్టాండ్. వాల్యూమ్కి నేను చెప్తాను చూడండి. వాల్యూమ్కి ఏమవుతుంది, ఎం పవర్ 0 ఎల్ క్యూబ్ టీ పవర్ 0. నెక్స్ట్ థర్డ్ వన్ స్పీడ్కి. స్పీడ్కి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి, స్పీడ్కి డిస్టెన్స్ బై టైం అంటే మీటర్ పర్ సెకండ్, ఎంఎల్టీ వేస్తాము. అయితే ఇందులో మీటర్ ఉంది, మీటర్ అంటే ఏంటి ఉంది, లెంత్ ఉంది, లెంత్ ఉంది కాబట్టి లెంత్ పవర్ లెంత్ వేయాలి 1. సెకండ్ వచ్చేటప్పటికి సెకండ్ కూడా ఉంది, టైం కూడా ఉంది. అయితే టీ పవర్లో 1 వేయాలా, కాదు. టీ పవర్లో ఇక్కడ ఎంత వేయాలి అంటే ఇది మాస్ బై సెకండ్ కదా, బై సెకండ్ పైకి వస్తే సెకండ్ ఇన్వర్స్ అవుతుంది. ఏమవుతుందమ్మా, సెకండ్ ఇన్వర్స్ అవుతుంది. ఇప్పుడు చూడమ్మా 1/2 ఉంది, 1/2ని పైకి తీసుకెళ్తే 2 పవర్ -1. 10 పవర్ 2 ఉంది, దీని కింద తీసుకొస్తే 1/10 పవర్ -2. ఇది మీకు తెలుసు కదా. అదే విధంగా మనకి మీటర్ పర్ సెకండ్ అంటే సెకండ్ ఇన్వర్స్ అవుతుంది. ఎందుకంటే డినామినేటర్లో ఉంది సెకండ్ ఇన్వర్స్. అంటే ఇప్పుడు సెకండ్ పవర్లో ఎంత ఉన్నట్టు, -1 ఉన్నట్టు. అంటే టీ పవర్లో మనం ఎంత వేయాలి, -1 వేయాలి. అంటే ఎం పవర్ 0 ఖచ్చితంగా వేయాలి, లేదా అసలు ఎం రాయకపోవడమే మంచిది. ఎందుకంటే ఏ నెంబర్ పవర్లో అయినా సరే 0 ఉంటే దాని వాల్యూ ఎంత, 1. ఓకే, ఎనీ నెంబర్ పవర్ 0, ఎనీ వాల్యూ పవర్ 0 ద వాల్యూ ఈజ్ 1. కాబట్టి ఎం పవర్ 0 అంటే అక్కడ 1. ఎవ్రీవన్ అండర్స్టాండ్. ఓకే, స్పీడ్కి అదైతే డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ కూడా ఏమవుతుంది, సేమ్ అవుతుంది. ఎందుకంటే రెండిటికి కూడా ఒకటే, అది మీటర్ పర్ సెకండే, ఇది మీటర్ పర్ సెకండే. నెక్స్ట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంది. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంది కాబట్టి చెప్పండి, ఎం పవర్ 0 ఎల్ పవర్ 1 టీ పవర్ -2. వెరీ గుడ్. ఓకే, సో మాస్ మనకి మీటర్ ఉంది కాబట్టి ఎల్ పవర్ 1. సెకండ్ స్క్వేర్ అంటే టైం ఉంది, టైం పవర్లో -2. ఎందుకంటే కిందన స్క్వేర్ పైకి వెళ్తే ఏమవుతుంది,
మైనస్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్స్కి ఏంటి కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే కేజీ మీటర్ సెకండ్ పవర్ -2 అంతే కదా. సో కేజీ అంటే ఏంటి మాస్ పవర్ ఎంత వేయాలి 1. మీటర్ అంటే ఏంటి లెంత్ పవర్లో 1 వేయాలి. టైం పవర్లో ఎంత వేయాలి కాబట్టి m పవర్ 1 l పవర్ 1 t పవర్ -2 ఈజ్ ఏ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఫోర్స్. అదేవిధంగా మీరు డెన్సిటీకి వర్క్కి ప్రెజర్కి ఎనర్జీకి మీరు చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్క్కి తీసుకున్నాను. ఓకే వర్క్కి తీసుకుంటే డెన్సిటీకి మీరు చేయండి, వర్క్కి నేను చెప్తున్నాను. సో కేజీ పర్ మీటర్ క్యూబ్ ఇదే కదా వర్క్కి కేజీ పర్ మీటర్ క్యూబ్. సో కేజీ పర్ మీటర్ క్యూబ్ అంటే ఏమవుతుంది సారీ ఇది డెన్సిటీకా వర్క్కి మనం రాయలేదా. ఓకే సో యాక్చువల్గా మధ్యలో వర్క్ అనేది ఇక్కడ మిస్ అయింది. వర్క్కి వచ్చేటప్పటికి ఏంటమ్మా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. వర్క్కి ఏంటమ్మా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎఫ్ ఇంటూ డి. ఓకే వర్క్కి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఓకే డెన్సిటీకి మాస్ పర్ వాల్యూమ్. డెన్సిటీకి ఏంటి మాస్ పర్ వాల్యూమ్. ఓకే ఇవన్నీ కూడా మీకు క్లియర్గా నోట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ నోట్స్ ఇచ్చేటప్పుడు ఇది క్లియర్గా లైన్స్తో మీరు నోట్ చేసుకోండి. ఓకే అయితే మీకు ఆల్రెడీ కొన్ని బుక్స్ కొనమని చెప్పాను. మీరు ఆ బుక్స్ కొన్నట్టయితే ఆ బుక్స్లో కొన్ని ఉంటాయి. ఓకే అయితే ఇప్పుడు నేను డెన్సిటీకి తీసుకుంటున్నాను. డెన్సిటీకి ఏంటి కేజీ పర్ మీటర్ క్యూబ్. కేజీ పర్ మీటర్ క్యూబ్ కాబట్టి డెన్సిటీకి డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుంది డెన్సిటీకి ఏమవుతుంది m పవర్ 0 కాదు కేజీ అంటే మాస్ ఉంది కాబట్టి m పవర్ 1 l పవర్ వెరీ గుడ్ l పవర్ -3 t పవర్ 0. అందుకే t పవర్ 0 మనం రాయకపోయినా పర్వాలేదు. ఓకే ఈ విధంగా మీరేంటి ఏవైనా డిరైవ్డ్ యూనిట్స్కి ఏం రాయొచ్చు డైమెన్షనల్ ఫార్ములాస్ రాయొచ్చు. ఓకే ఎవ్రీవన్ అండర్స్టాండ్. ఓకే మీకు నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ 3 కూడా అంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో డైమెన్షన్స్ ఏ విధంగా ఉంటాయి యూనిట్స్ ఏ విధంగా ఉంటాయో బేసిక్ క్లాస్ అంతా ఇక్కడ చెప్పాను. ఓకే వీటిపై మరొక చిన్న టాపిక్ ఉంది, మరొక 20 minutes క్లాస్. ఆ క్లాస్ అయితే ఈ టాపిక్ పూర్తవుతుంది. ఓకే సో ఈ విధంగా ఏంటంటే మనకి RIMCకి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనేవి బేసిక్. ఈ బేసిక్ తెలిస్తే మిగతా టాపిక్స్ అనేవి మనం చేయగలుగుతాం. ఓకే కాబట్టి సో ఎవరికైతే ఈ క్లాసెస్ చూస్తున్నారో RIMCకి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరూ కూడా నోట్సెస్ బాగా రాసుకొని ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలి. వీటిపై మీకు పెట్టే ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ఎప్పటికప్పుడు రాయాలి. ఆఫ్లైన్ స్టూడెంట్స్ కూడా వీటి యొక్క ఆఫ్లైన్ మీకు ఎగ్జామ్ పేపర్స్ ఇస్తాం కాబట్టి ఆ ఎగ్జామ్స్ అనేవి రాస్తూ మీరు ప్రిపరేషన్ కానీ కొనసాగిస్తే ఖచ్చితంగా ఈ జూన్లో ఆ ఎగ్జామ్ మీరు సక్సెస్ అనేది అవ్వడం జరుగుతుంది. అయితే RIMC వచ్చేటప్పటికి చాలా డిఫికల్ట్గా ఉంటుంది ఎగ్జాము. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ. ఎగ్జామ్ చాలా ఈజీగా ఉంటుంది కానీ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ కాంపిటీషన్లో మీరు నెంబర్ 1లో ఉండాలి అంటే చాలా సీరియస్గా సిన్సియర్గా టైం వేస్ట్ చేయకుండా ఎప్పటికప్పుడు చదువుతూ రివిజన్స్ చేస్తూ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్లో సక్సీడ్ అనేది అవుతారు. ఓకే సో ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.